హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజైతే నేను కొబ్బరి చిప్పలు ఉన్నాయండి. ఇంకా అవి అయితే కొన్ని తీసుకున్నాను. 6 చిప్పలు అయితే నేను తీసుకున్నానండి. కొబ్బరి చిప్పలు బెల్లం కలిపి లడ్డులు అయితే తయారు చేయబోతున్నాను. ఇవైతే బాగా ఫ్రెష్గాను మంచిగా ఉన్నాయి. ఇంకా అవి అయితే నేను ఒక 6 చిప్పలు అయితే తీసుకున్నానండి. కొన్ని ఏమో చిన్న సైజు, కొన్ని పెద్దవి తీసుకున్నానండి. ఇంకా అందులోకేమో 2 కుందులు బెల్లం తీసుకున్నాను. 2 కుందులు నిండుగా సరిపోదులేండి, అంటే ఎక్కువ అయింది. ఒక కుందను ఇంకో కొద్దిగా వేస్తే సరిపోతుంది. కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళేమో కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే సరిపోయిద్ది. నేనైతే బెల్లం కొద్దిగా తక్కువ వేస్తానండి. ఇంకా ఈ బెల్లం కుందులు అయితే మొత్తం ఇట్లా నలగొట్టుకున్నాను, కరగాలి కదా. ఒక కుందు మొత్తం అని ఇంకో సగం అయితే నేను వేసాను. కొబ్బరి ముక్కలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టానండి. ఇంక ఇవైతే మిక్సీ పట్టాలి. ఇట్లా చిన్న ముక్కలు అయితే వెంటనే అయిపోతాయి. ఇంకా మిక్సీ జార్ ఒకటి తీసుకొని అయితే నేను ఇవన్నీ ఒక 4-5 సార్లుగా అయితే మిక్సీ వేసాను. అంటే పెద్దది అయితే 2 సార్లు అయిపోయిద్దిలేండి. ఇంకా మిక్సీ చిన్నది కదా, ఇంకా అందుకని చెప్పి నాకు 4-5 సార్లు పట్టింది. ఇంక ఇది మొత్తం అయితే మెత్తగా పొడి చేసుకుంటే సరిపోయిద్ది. మామూలుగా అయితే తురుముకోవచ్చండి, తురుముకున్నా బాగానే ఉండిద్ది. కానీ దానికన్నా ఇట్లా ముక్కలు కోసి మిక్సీ వేయటమే ఈజీ. ఇంకా తురవటం అయితే చాలా కష్టం అండి. ఇంకా అవి అయితే అందుకని చెప్పేసి నేను మిక్సీలో అయితే పట్టేశాను. ఒక 5-6 సార్లు అయితే పట్టింది నాకు వేయడానికి. 6 చిప్పలు కదా, పిండి మొత్తం మిక్సీ పట్టినాక పెద్దగా ఎక్కువే అవ్వదండి, కొద్దిగా అయ్యింది. ఇంకా అది ఆ బెల్లానికి ఇంకా ఆ కొబ్బరి చిప్పలకైతే కరెక్ట్గా లడ్డులు అయితే సరిపోతాయండి. అంటే అంత తీపే ఉండదు, ఇంకా ఖచ్చితంగా అయితే సరిపోయిద్ది. ఇంకా నేనైతే మెత్తగా మిక్సీ పడుతున్నానండి. ఇంకా ఆల్రెడీ చూసేవాళ్ళు కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నా వీడియోని ఒక లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను ఆల్రెడీ 3-4 సార్లు వేసాను. ఇంకా కొద్దిగా ఉందండి పిండి, అంటే కొన్ని అయితే ఉన్నాయి. ఇంకా అవి అయితే వేస్తున్నాను. బాగా మెత్తగా కాకుండా మరీ బరగ్గా కాకుండా అట్లా అయితే వేసాను ఒక మాదిరిగా. మరీ మెత్తగా కూడా అంతగేం బాగోదు, కొద్దిగా లైట్గా బరగ్గా వేసానండి నేను. అలా అయితే ఇంకా ఖచ్చితంగా లడ్డులోకి బాగా సరిపోయిద్ది. అందులోకి అయితే కొన్ని బాదం పప్పులు కూడా నేను తీసుకున్నానండి. ఎట్లయితే వేసేసాను మెత్తగా. కొన్ని అయితే బాదం పప్పులు తీసుకున్నాను, ఒక గుప్పెడు అవుతాయండి అంతే. ఇవి కూడా లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా పచ్చివాసన పోయి ఎర్రగా అయిన దాకా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఫ్రై చేసుకొని ఇవి కూడా బాగా చల్లారినాక అది కూడా పొడి పట్టుకోవాలి. అచ్చంగా కొబ్బరి చిప్పలే కాకుండా ఇంకెట్లా బాదం పప్పు వేసినా కానీ టేస్ట్ బాగుండిద్దండి. ఇవి నేను కొద్దిగా ఎర్రగా అయితే ఫ్రై చేశాను. ఫ్రై చేసి ఇంకా అవి కొద్దిగా చల్లారిన దాకా ఉంచి అవి కూడా అయితే మిక్సీ పట్టానండి. మనకు కావాలంటే కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు బాదం పప్పులు. నేనైతే కొన్ని వేస్తున్నాను. కొబ్బరి పొడి అయితే ఎంత అయిందండి నేను వేసింది, 6 చిప్పలు కొబ్బరి ఇంత అయ్యింది. ఇట్లా పట్టుకుంటే సరిపోతుంది. బెల్లం అయితే నేను ఇంకొక డేక్షా తీసుకొని అందులో వేసానండి. అయితే వెంటనే కరిగిపోయింది కదా, కొంచెం లావు ముక్కలే కొట్టాను నేను. ఇంక ఇవైతే కొద్దిగా చల్లారినాక మొత్తం ఒకసారి అయితే మిక్సీ పడతానండి. ఇవి సరిపోయిద్ది. ఇప్పుడు నేను తీసుకున్న చిప్పలకి ఆ బాదం పప్పులు బాగానే సరిపోతాయి. బెల్లం అంతా కూడా బాగానే కరిగిపోయిందండి. ఇంకా అది కరిగిన తర్వాత ఒక పొంగు వస్తే చాలు, ఇంకా కొబ్బరి అయితే మనం వేసేసుకోవచ్చు. ఇట్లా ఒక పొంగు రాగానే నేను కొబ్బరి మొత్తం అందులో వేసేసాను. అందులో వేసిన తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. అంటే ఇట్లా తిప్పేటప్పుడు సరిపోదు అన్నట్టు ఉండిద్ది బెల్లం, కానీ ఖచ్చితంగా సరిపోయిద్దండి అది. ఇంకా తీపి ఎక్కువ తినేవాళ్ళే 2 మొత్తం కుందులు వేసుకుంటే సరిపోయిద్ది. నేనైతే ఒక కుందను ఇంకో సగం అయితే వేసానండి, అంటే పావు కిలోకి ఇంకొద్దిగా ఎక్కువ అయినట్టు అది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని అందులో ఇంకా బాదం పొడి కూడా కొద్దిగా వేసుకున్నాను, అంటే మొత్తం వేసేసానండి నేను మిక్సీ పట్టింది మొత్తం. ఇంకోసారి బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా యాలకుల పొడను కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను.
టేస్ట్ బాగుండిద్దని చెప్పి కొద్దిగా వేస్తున్నానండి, నెయ్యి ఎక్కువ వేయట్లేదు. ఒక 2-3 స్పూన్లు వేస్తే సరిపోయిద్ది. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టి కలుపుకుంటే అడుగంటకుండా ఉండిద్ది. లేకపోతే ఇట్లా కొబ్బరి పొడి వేసినాక వెంటనే అడుగంటిద్ది. ఒకసారి అయితే నేను మొత్తం బాగా కలుపుతున్నాను. నెయ్యి వేసినాక మంచి స్మెల్ అయితే వచ్చిద్దండి. ఇదిగో చూడండి, కొద్దిగా అయితే లైట్గా అడుగంటుతుంది. మనం పట్టుకొని చూస్తే ఉండ అయితే ఇంకా సరిపోయిద్ది, ఆపేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా తీసుకొని ఉండ చేసి చూస్తానండి. అదైతే ఉండ అయితే ఇంకా ఆపేసేస్తాను. ఒకసారి అయితే బాగా కలిపేసానండి. ఆల్రెడీ కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా, మనం ఉండ చేసుకోవటానికి ఈజీగానే వచ్చిద్ది. కొద్దిగా నెయ్యి కూడా వేసాను కదండి, ఇంకా అట్లా ఉండ అయితే తయారవుతుంది. ఇంక నేను గ్యాస్ ఆపేసి దించేసేసాను. ఇంకా లడ్డూలు చుట్టుకోవటమేనండి. కొద్దిగా యాలకుల పొడి కూడా కొద్దిగా వేసాను. నేను అదైతే దించేసానండి. ఒక 10 నిమిషాలు అట్లా ఆరిన దాకా ఉంచుతున్నాను. బాగా ఆరినా కానీ పొడి పొడిగా అయిపోయింది. లైట్గా వేడి మీద ఉన్నప్పుడే మనం ఉండలు అయితే చుట్టుకుంటే బాగా వస్తాయండి. ఇట్లా కొద్దిగా ఒక 10 నిమిషాలు అట్లయితే ఆరబెట్టాను. తర్వాత అయితే నేను ఇంకా ఉండలు చుట్టేసేసానండి. చిన్న సైజులో చుట్టేటప్పుడే మనకి చేతి నిండా ఆల్రెడీ కొబ్బరిలో ఆయిల్ ఉండిద్ది కదా, అంత ఆయిల్ అంతా నెయ్యి బాగా పట్టిద్ది కదండి, ఇంకా ఉండలు చుట్టుకోవడానికి బాగా వస్తాయి. చూడటానికేమో పొడిగా ఉన్నట్లు అనిపించిద్ది, కానీ లడ్డు చుట్టుకోవడానికి బాగానే వచ్చిద్దండి. ఇంకా నేనైతే వెంటనే లడ్డులు అయితే చుట్టేసాను. బాగా కాలుతుంది. ఇంకా 10 నిమిషాలు ఉన్నా కానీ ఇంకా వేడిగానే ఉంటుంది, ఎందుకంటే ఆయిల్ ఉండిద్ది కదా, ఆ వేడి ఇంకా ఎక్కువసేపు ఉండిద్ది కొబ్బరిది. ఇట్లా అయితే చిన్న సైజులో లడ్డూలు అయితే చుట్టేసానండి. ఎక్కువ టైమే పట్టదు ఇవి చేయడానికి. కాకపోతే కొబ్బరి కోయటం, మిక్స్ చేయటమే కొద్దిగా ఎక్కువ ప్రాసెస్ అండి. ఇంకా మిగతాదంతా ఈజీగానే అయిపోయిద్ది. బెల్లం మనకు పాకం కూడా అవసరం లేదా కదా, కొద్దిగా వేడైతే సరిపోయిద్ది. ఒక పొంగు వచ్చిన దాకా ఉంచుకుంటే సరిపోయిద్దండి. అది చూడండి, నేను లడ్డూలు చుట్టేటప్పుడు ఆయిల్ కూడా వస్తుంది బాగా. అందుకే కొద్దిగా లైట్గా వేడి ఉన్నప్పుడే మనం చుట్టేసుకుంటే వెంటనే లడ్డూలు అయితే వచ్చేస్తాయి. బాగా ఆరిన దాకా కూడా ఉండకూడదు, పొడి పొడిగా అయిద్దండి. ఇంకా నేనైతే ఇట్లా లడ్డూలు చుట్టి పక్కన పెడుతున్నాను. ఇంకా కాలుతూనే ఉందండి. మేము తీసుకున్న 6 చిప్పలు ఉన్నాయి కదా, అది మొత్తం బెల్లానికి కలిపి ఒక 20 లడ్డూలు పైన అయినాయండి అంతే. ఇంకా నేను లడ్డూలు మొత్తం ఇట్లా చుట్టేసేసాను. ఇన్ని లడ్డులు అయినాయండి నేను తీసుకున్న కొబ్బరి చిప్పలకి. మిక్సీ వేసిన తర్వాత మొత్తం ఇట్లా ఎంత అయితే అయినాయి. అంతేనండి, ఎంత టేస్టీగా ఉండే బెల్లం కొబ్బరి లడ్డులు అయితే రెడీ అయిపోయినాయి. మంచి స్మెల్ కూడా వస్తుంది. నేనైతే చేశాను కదా, ఒకటైతే తినొస్తాను. మామూలుగా అయితే నాకు అసలు తినబుద్ధి కాదు, ఇవి పిల్లలు తింటారని చేశానండి. కానీ చేశాను కదా, చేసినాకైతే అసలు తినబుద్ధి కాదు. కానీ నేను ఒకటి టేస్ట్ చేసి చూస్తాను. టేస్ట్ అయితే బాగా అయితే వచ్చింది, మంచిగా అయితే వచ్చినాయండి లడ్డూలు. అంతేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.